లిస్ట్లో నెక్స్ట్ మోడల్ వచ్చేసి ఓలాకి సంబంధించి 3 వేరియంట్స్ ఫ్రెండ్స్. వచ్చేసి ఓలా S1 Pro Gen 3 4 kWh, ఓలా S1X Plus 4 kWh, ఓలా S1X 4 kWh. సో వీటికి సంబంధించి ఇప్పుడు ప్రైసెస్ చెప్తాను, అన్ని డీటెయిల్స్ అయితే చెప్తాను. ఆల్మోస్ట్ సేమ్ ఉంటాయి కాబట్టి చిన్న చిన్న చేంజెస్ ఉంటాయి, అవి కూడా చెప్తాను. ప్రైసెస్ విషయానికి వస్తే ప్రెజెంట్ వెబ్సైట్ ప్రకారం ఓలా S1 Pro Gen 3 4 kWh యొక్క ఎక్స్షోరూమ్ ప్రైస్ వచ్చేసి 1,30,000 అయితే ఉంది, అంటే 1,30,000. ఆన్ రోడ్ ప్రైస్ విషయానికి వస్తే 1,45,000 రూపీస్ దాకా అయితే వెళ్తుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఓలా S1X Plus వచ్చేసి ప్రెజెంట్ ఎక్స్షోరూమ్ ప్రైస్ 1,10,000 అయితే ఉంది. ఆన్ రోడ్ ప్రైస్ విషయానికి వస్తే 1,24,000 దగ్గర అయితే వెళ్తుంది. అండ్ నెక్స్ట్ ఓలా S1X 4 kWh యొక్క ఎక్స్షోరూమ్ ప్రైస్ వచ్చేసి 1,05,000 అయితే ఉంది. ఆన్ రోడ్ ప్రైస్ విషయానికి వస్తే 1,15,000 దగ్గర అయితే ఉంది. ఇప్పుడు చెప్పిన ప్రైజెస్ తగ్గొచ్చు పెరగొచ్చు ఓలాలో, ఎందుకంటే ఓలాలో ప్రైజెస్ అనేవి కాన్స్టాంట్గా అయితే పెట్టడు. ఏమైనా ఆఫర్స్ వచ్చినప్పుడు కానీ ఫెస్టివ్ సీజన్ ఫర్ ఎగ్జాంపుల్ దసరా దీపావళికి వచ్చినప్పుడు అయితే భారీగా తగ్గిస్తాడు అనమాట, అది కూడా గమనించండి. బ్యాటరీ విషయానికి వస్తే 3 మోడల్స్కి 4 kWh బ్యాటరీ అయితే వస్తుంది. నెక్స్ట్ రేంజ్ విషయానికి వస్తే 3 మోడల్స్కి కనీసం 140 నుంచి 145 కిలోమీటర్ల మధ్యలో రేంజ్ వస్తుంది అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నా, సింగిల్ పర్సన్కి 50 స్పీడ్లో డ్రైవ్ చేస్తే. ఇన్కేస్ మీరు డబుల్స్లో వెళ్ళినప్పుడు అయితే రేంజ్ అయితే తగ్గుతుంది కన్ఫామ్గా గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఛార్జింగ్ టైం విషయానికి వస్తే 3 మోడల్స్కి 750 వాట్ ఛార్జర్ అయితే ఇస్తున్నారు. అండ్ 0 to 100% 6 అవర్స్లో ఛార్జ్ అయితే కంపెనీ చెప్తుంది. అండ్ ఓలాలోకి సంబంధించి చాలా చోట్ల ఫాస్ట్ ఛార్జెస్ ఉన్నాయని చెప్తారు, కానీ నేనైతే ఎక్కడ చూడలేదు మ్యాక్సిమం. ఒకవేళ ఉన్నా కూడా అవి కొన్ని పని చేస్తాయి, కొన్ని పని చేయవు, అది కూడా గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ మోటార్ టాప్ స్పీడ్ విషయానికి వస్తే సో ఓలా S1X Gen 3 ఓలా S1X Plus Gen 3కి వచ్చేసి టాప్ స్పీడ్ 125 km/h. అండ్ ఓలా S1X Gen 3కి వచ్చేసి 123 km/h అయితే టాప్ స్పీడ్ అయితే వెళ్తుంది. మోటార్ విషయానికి వస్తే మూడిట్లోనూ చైన్ డ్రైవ్ మోటార్ అయితే ఇస్తున్నారు. PMSM మోటార్, నార్మల్ పవర్ 5.5 kW, పీక్ పవర్ వచ్చేసి 11 kW. పర్ఫార్మెన్స్ పరంగా అయితే ఏం ప్రాబ్లం అయితే ఉండదు ఓలాకి సంబంధించి, దాంట్లో పేరు పెట్టాల్సిన అవసరం అయితే లేదు పర్ఫార్మెన్స్ పరంగా. బూట్ స్పేస్ వచ్చేసి 34 లీటర్స్ బూట్ స్పేస్ అయితే ఇస్తున్నారు 3 మోడల్స్కి. అండ్ సీట్ విషయానికి వస్తే జనరేషన్ 2తో పోలిస్తే జనరేషన్ 3లో సీట్ క్వాలిటీ అనేది చాలా ఇంప్రూవ్ అయితే చేశారు. కుషనింగ్ కూడా బాగుంది, థిక్నెస్ కూడా చాలా బాగుంది, కాబట్టి మీరు ఎక్కువసేపు కూర్చొని డ్రైవ్ చేసిన ప్రాబ్లం అయితే ఉండదు. అండ్ సిట్టింగ్ కంఫర్ట్తో విషయానికి వస్తే చేతక్తో పోలిస్తే కొంచెం తక్కువనే అనమాట. సిట్టింగ్ కంఫర్ట్ అనేది కొంచెం బెటర్గా ఇంప్రూవ్ చేసింటే బెటర్ అనిపించింది నాకైతే. డిస్ప్లే విషయానికి వస్తే ఓలా S1 Pro Gen 3లో వచ్చేసి 7-inch టచ్ డిస్ప్లే అయితే వస్తుంది. దీంట్లో ఆన్ బోర్డ్ నావిగేషన్ కానీ, మ్యూజిక్ కంట్రోల్ కానీ, కాల్ నోటిఫికేషన్ కానీ, ఇలా అన్ని ఫీచర్స్ అయితే ఉంటాయి. బట్ ఏమంటే మీకు దీంట్లో అండ్ నెక్స్ట్ ఓలా S1X Plus కానీ S1X కానీ ఓన్లీ 4.3 inches LCD డిస్ప్లే అయితే ఇస్తున్నారు. సో దీంట్లో మీకు 10x10 నావిగేషన్ అయితే వస్తుందని చెప్తున్నారు. బట్ చూసుకోండి, మీకు బడ్జెట్ టైట్ ఉంది, మేము అంత డబ్బులు పెట్టలేము, మాకు ఎక్కువ రేంజ్ ఉన్న ఎలక్ట్రిక్ స్కూటర్ కావాలనుకుంటే ఈ మోడల్స్ అయితే ప్రిఫర్ చేయండి. అండ్ నెక్స్ట్ వారంటీ విషయానికి వస్తే నార్మల్ వారంటీ వచ్చేసి 3 years లేదా 50,000 kilometers బ్యాటరీ మీద, మోటార్ మీద వచ్చేసి 3 years లేదా 40,000 kilometers అయితే ఇస్తున్నారు. అండ్ ఛార్జర్ మీద నాకు తెలిసి 1 year 3 years ఉంది, క్లారిటీ అయితే తెలియదు. అండ్ నెక్స్ట్ ఎక్స్టెండ్ వారంటీ విషయానికి వస్తే మీకు స్క్రీన్ ఇమేజ్ చేస్తున్నాడు, ఇవన్నీ ఉన్నాయన్నమాట. మీకు 8 years 1,25,000 kilometers దాకా అయితే ఎక్స్టెండ్ వారంటీ అవైలబుల్ ఉంది. సో మీ బడ్జెట్ని బట్టి మీరు ఎంత తిరుగుతారో దాన్ని బట్టి చూస్ చేసుకొని మీరు ఎక్స్టెండ్ వారంటీ అయితే ప్రిఫర్ చేయండి. లిస్ట్లో నెక్స్ట్ మోడల్ వచ్చేసి TVS iQube ST 5.1 kWh మోడల్ ఫ్రెండ్స్. సో దీని ఎక్స్షోరూమ్ ప్రైస్ విషయానికి వస్తే ఇంతకుముందు ఎక్స్షోరూమ్ ప్రైస్ వచ్చేసి 1,86,000 ఉంది. ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసి దగ్గర 2,06,000-7,000 దాకా అయితే అయింది. బట్ రీసెంట్గానే ఏప్రిల్ నుంచి వీళ్ళు ఎక్స్షోరూమ్ ప్రైస్ కూడా తగ్గించారనమాట. దగ్గర 30,000 రూపీస్ అయితే డిస్కౌంట్ అంటే ప్రైస్ డ్రాప్ అయితే చేశారు. ఇప్పుడు కొత్త ఎక్స్షోరూమ్ ప్రైస్ వచ్చేసి 1,59,500 రూపీస్ సంథింగ్ అయితే ఉంది. ఆన్ రోడ్ ప్రైస్ విషయానికి వస్తే 1,78,000 రూపీస్ దగ్గర అయితే ఉంది. అండ్ ఇది చాలా బెటర్ డీల్ అనమాట. ఇండియన్ బ్రాండ్ నుంచి ఇంత తక్కువ ప్రైస్లో, అంటే తక్కువ ప్రైస్ అని కాదు, కొంచెం రీజనబుల్ ప్రైస్లోనే. సో ఆ రేంజ్ ఉన్న ఎక్కువ రేంజ్ వచ్చే ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే అవైలబుల్ ఉంది. అండ్ నెక్స్ట్ బ్యాటరీ విషయానికి వస్తే 5.1 kWh బ్యాటరీ ఇది. అండ్ దీంట్లో బ్యాటరీస్ వచ్చేసి 5.1 అన్న కదా, 1.7 kWh, 1.7 kWh, 1.7 kWh ఇట్లా 3 బ్యాటరీలు డివైడ్ చేసి 3 బ్యాటరీ ప్యాక్స్ అయితే ఇస్తారనమాట. ఇన్కేస్ మీకు ఏదైనా ఒక బ్యాటరీ ప్రాబ్లం వస్తే సో అదొక బ్యాటరీనే వాళ్ళు రిమూవ్ చేసి సో ఆ బ్యాటరీకి సంబంధించిన కాస్ట్నే ఛార్జ్ చేస్తారనమాట. సో ఏదైనా ఫ్యూచర్లో బ్యాటరీ ప్రాబ్లం వచ్చినా ఇది ఒక అడ్వాంటేజ్ ఉంటుంది TVS iQubeలో. అండ్ నెక్స్ట్ ఇక్కడ రేంజ్ విషయానికి వస్తే కంపెనీ క్లెయిమ్ వచ్చేసి 2 రేంజ్ క్లెయిమ్ చేస్తారు. ఆల్మోస్ట్ వాళ్ళు వచ్చేసి 150 kilometers పర్ ఛార్జ్ అయితే చెప్తున్నారు. కన్ఫామ్గా అయితే 150 kilometers కళ్ళు మూసుకొని వస్తుంది. ఎందుకంటే iQube సంబంధించి నేను 3 years దగ్గర నడుపుతున్నాను బండి. సో వాళ్ళు 100 kilometers రేంజ్ అన్నారు కదా, 100 kilometers కన్ఫామ్గా అయితే వస్తుంది. 50 స్పీడ్లో డ్రైవ్ చేస్తాను, 50, 51, 52 ఆ మధ్యలో కాన్స్టెంట్గా డ్రైవ్ చేస్తే కూడా నాకు 100 kilometers రేంజ్ అయితే కన్ఫామ్గా వస్తుంది. ఆ విధంగా చూసుకుంటే కూడా సో TVS iQube ST 5.1కి 150 kilometers పక్కా రేంజ్ అయితే వస్తుంది. మీరు ఎవరైనా సరే స్విగ్గీ, జొమాటో, ర్యాపిడో మేము 150 kilometers దగ్గర తిరుగుతాం, 200 తిరుగుతాం అనుకున్న వాళ్ళకి ఇది చాలా బెటర్ ఆప్షన్ అయితే అవుతుంది, గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ
ఛార్జింగ్ టైం విషయానికి వస్తే దీంట్లో 950 వాట్ ఆన్బోర్డ్ ఛార్జర్ అయితే ఇస్తున్నారు. 0 to 80% వచ్చేసి 4 hours 18 minutes అయితే ఛార్జ్ అవుతుందని చెప్తుంది కంపెనీ. అండ్ 0 to 100% నాకు తెలిసినంత వరకు దగ్గర 5.5 hours నుంచి 6 hours లోపల ఛార్జ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. నెక్స్ట్ మోటార్ విషయానికి వస్తే సో ఇప్పుడు చెప్పిన మోడల్స్లో అన్నింటిలోనూ దీంట్లో ఈ మోటార్ అనేది కొంచెం డ్రాబ్యాక్ అనమాట. అన్ని బండ్లకి PMSM మోటార్ అయితే వస్తుంది. బట్ TVS iQube మనం అంత రేట్ పెట్టినా కూడా BLDC హబ్ మోటార్ అయితే ఇస్తున్నారు. నార్మల్ పవర్ 3 kW, పీక్ పవర్ వచ్చేసి 4.4 kW. సో పర్ఫార్మెన్స్ పరంగా నేను చెప్పిన ప్రతి ఎలక్ట్రిక్స్ కూడా సఫిషియంట్ అనమాట, చాలా బాగా డ్రైవ్ చేస్తాయి. బట్ అంటే ఇక్కడ కూడా PMSM మోటార్ ఇచ్చింటే బాగుంది అనిపించింది నాకు, ఎందుకంటే అంత రేట్లో వెళ్తున్నాం కాబట్టి. నెక్స్ట్ టాప్ స్పీడ్ విషయానికి వస్తే 82 km/h టాప్ స్పీడ్ అని చెప్పింది. 85-90 km కూడా దగ్గర అయితే వస్తుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ సీట్ కంఫర్ట్ విషయానికి వచ్చినా కూడా సో సిట్టింగ్ కంఫర్ట్ బాగానే ఉంటుంది, ఏం ప్రాబ్లం లేదు, నేను ఆల్రెడీ డ్రైవ్ చేస్తున్నాను. అండ్ సీట్ లెంత్ విషయానికి వస్తే సో డబుల్ కంఫర్ట్గా కూర్చోవచ్చు, కానీ లేడీస్ కూర్చున్నప్పుడు కొంచెం ఇబ్బంది అయితే ఫీల్ అవుతున్నాను నేనైతే. డిస్ప్లే విషయానికి వస్తే దీంట్లో 7-inch టచ్ డిస్ప్లే అయితే ఇస్తున్నారు. అండ్ దీంట్లో ఒక అడ్వాంటేజ్ ఏంటంటే TPMS టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ అనే ఫీచర్ ఉంటుంది అనమాట. అది దానికి సంబంధించిన ఫీచర్ అనేది వీళ్ళు ఫ్రీగానే ఇస్తామని చెప్తున్నారు కంపెనీ వాళ్ళు. అండ్ నెక్స్ట్ ఇక్కడ 10/10 నావిగేషన్ కూడా ఉంటుంది దీంట్లో. అండ్ నెక్స్ట్ వారంటీ విషయానికి వస్తే బ్యాటరీ అండ్ మోటార్ మీద 3 years లేదా 50,000 kilometers అయితే ఇస్తున్నారు. చార్జర్ మీద 3 years అయితే ఇస్తున్నారు. మీకు ఎక్స్టెండ్ వారంటీ కావాలనుకుంటే 6,000 rupees ఎక్స్ట్రా పే చేస్తే బ్యాటరీ మీద 5 years లేదా 70,000 kilometers అయితే ఇస్తున్నారు. లిస్ట్ లో ఫైనల్ ఎలక్ట్రిక్ స్కూటర్ వచ్చేసి సింపుల్ వన్ Gen 1.5 ఫ్రెండ్స్. దీని ఎక్స్షోరూమ్ ప్రైస్ వచ్చేసి 1,66,700 rupees అయితే ఉంది ప్రెసెంట్. ఆన్ రోడ్ ప్రైస్ విషయానికి వస్తే 1,85,000, 1,86,000 మధ్యలో వేరీ అయితే ఉంది. వీళ్ళు కూడా అప్పుడప్పుడు ఆఫర్స్ కూడా ఇస్తారు, 10,000 rupees డిస్కౌంట్ అయితే ఇస్తుంటారు అనమాట. అప్పుడు ఏమవుతుందంటే 1,75,000 పడిపోతుంది. సో అది కూడా అబ్జర్వ్ చేస్తుండే. ఏమైనా ఫంక్షన్స్ పండుగలు ఉన్నప్పుడు ఫెస్టివల్ సీజన్స్లో డిస్కౌంట్ అయితే ఇస్తారు. నెక్స్ట్ బ్యాటరీ విషయానికి వస్తే దీంట్లో 5 kW బ్యాటరీ ఇస్తున్నారు. దీంట్లో ఎలాగంటే 2 రకాలుగా ఉంటుంది. 3.7 kW వచ్చేసి ఫిక్స్డ్ బ్యాటరీ, 1.3 kW వచ్చేసి రిమూవల్ బ్యాటరీ అనమాట. సో ఈ విధంగా మీరు రిమూవల్ బ్యాటరీని ఇంట్లో పెట్టేసి కూడా ఛార్జ్ పెడుతూ సో ఈ 3.7తో కూడా మీరు డ్రైవ్ చేసుకోవచ్చు అనమాట. ఆ విధంగా మీరు రేంజ్ కూడా ఎక్స్టెండ్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది, అబ్జర్వ్ చేయండి అది కూడా. అండ్ నెక్స్ట్ రేంజ్ విషయానికి వస్తే నేను ఆల్రెడీ Gen 1కి వచ్చేసి రేంజ్ టెస్ట్ అయితే చేశాను. అప్పుడు 160 km అయితే వచ్చింది నాకు. మన ఛానల్ నుంచి చూడకపోతే చూడండి, డీటెయిల్ రేంజ్ టెస్ట్ అది. సో ఇప్పుడు Gen 1.5కి వచ్చేసి వీళ్ళు రేంజ్ ఇంక్రీజ్ చేస్తూ ఉంటున్నారు కాబట్టి నాకు తెలిసినంత వరకు మినిమం 170 నుంచి 175 మధ్యలో వస్తుందైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నా. అండ్ ఇప్పటిదాకా చెప్పిన మోడల్స్ అన్నింటిలో చూసుకుంటే కూడా ఎక్కువ రేంజ్ వచ్చే ఎలక్ట్రిక్ స్కూటర్ సింపుల్ వన్ Gen 1.5 అనమాట, అది కూడా గుర్తుపెట్టుకోండి, అబ్జర్వ్ చేయండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఛార్జింగ్ టైం విషయానికి వస్తే సో ఛార్జ్ అనేది ఎగ్జాక్ట్గా ఐడియా లేదు. ఛార్జింగ్ టైం విషయానికి వస్తే 6.5 hours 0 to 100% ఛార్జ్ అవుతుందని చెప్తున్నారు కంపెనీ వాళ్ళు. నెక్స్ట్ మోటార్ విషయానికి వస్తే దీంట్లో కూడా PMSM బెల్ డ్రైవ్ మోటార్ అయితే వాడారు. నార్మల్ పవర్ 4.5 kW, పీక్ పవర్ వచ్చేసి 8.5 kW అనమాట, చాలా సఫిషియంట్ పవర్ అనమాట. ఓలా తర్వాత పర్ఫార్మెన్స్ పరంగా చూసుకుంటే సింపుల్ వన్ చాలా బాగుంటుంది, చాలా హైలో ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ టాప్ స్పీడ్ విషయానికి వస్తే 105 km టాప్ స్పీడ్ అయితే వెళ్తుంది. బూట్ స్పేస్ విషయానికి వస్తే దీంట్లో 30 liters బూట్ స్పేస్ అయితే ఇస్తున్నారు, చాలా సఫిషియంట్ బూట్ స్పేస్. డిస్ప్లే విషయానికి వస్తే దీంట్లో 7-inch టచ్ డిస్ప్లే ఇస్తుంది. ఇంకా ఆన్బోర్డ్ నావిగేషన్ అవన్నీ ఇంకా వీళ్ళు ఇస్తామని చెప్పారు, కానీ ఇంకా అందరికీ రోల్ అవుట్ అయితే అవ్వలేదు, ఫ్యూచర్లో వస్తాయి కన్ఫామ్గా. సీట్ లెంత్ విషయానికి వస్తే సీట్ లెంత్ అనేది కొంచెం తక్కువ అనిపించింది, అంటే వేరే మోడల్స్తో పోలిస్తే. బట్ సిట్టింగ్ కంఫర్ట్ విషయానికి వస్తే మాత్రం చాలా ఎక్సలెంట్ అనమాట. సో సిట్టింగ్ కంఫర్ట్ పరంగా చూసుకుంటే ఈ మోడల్స్లో చేతక్, సింపుల్ వన్, TVS iQube ఈ 3 చాలా బాగుంటాయి. ఆర్డర్ వైజ్ చూసుకుంటే ఫస్ట్ చేతక్ వస్తుంది, తర్వాత సింపుల్ వన్ వస్తుంది, థర్డ్ వచ్చేసి TVS iQube ST అయితే వస్తుంది. నెక్స్ట్ వారంటీ విషయానికి వస్తే సింపుల్ వన్కి సంబంధించి బ్యాటరీ మీద వచ్చేసి 3 years లేదా 30,000 kilometers అయితే ఇచ్చారు. ఛార్జర్ మీద 3 years లేదా 20,000 kilometers అయితే ఇచ్చారు అనమాట. అదైతే నాకు ఫన్నీ అనిపించింది. సో ఛార్జర్కి కిలోమీటర్స్ పరంగా ఇవ్వకుండా బెటర్ అనిపించింది నాకైతే. అండ్ మోటార్ మీద కూడా 3 years అయితే ఇచ్చారు. ఎక్స్టెండెడ్ వారంటీ విషయానికి వస్తే దీంట్లో 2 రకాలు ఉన్నాయి ఫ్రెండ్స్. ఒకటి వచ్చేసి సింపుల్ ప్రొటెక్ట్, ఇంకోటి వచ్చేసి సింపుల్ సూపర్ ప్రొటెక్ట్ అనేసి. ఫస్ట్ సింపుల్ ప్రొటెక్ట్ చూద్దాము. దీంట్లో మీరు సమ్ అమౌంట్ పే చేస్తే, అమౌంట్ అనేది ఎగ్జాక్ట్గా ఐడియా లేదు, ఉంటే 5,000 ఉండొచ్చు లేదా 6,000 దాకా ఉండొచ్చు అనమాట. సో ఆ అమౌంట్ పే చేస్తే బ్యాటరీ అండ్ మోటార్ మీద 5 years లేదా 60,000 kilometers అయితే ఇస్తున్నారు. అదేవిధంగా సింపుల్ సూపర్ ప్రొటెక్ట్ చూసుకుంటే అమౌంట్ నాకు తెలిసినంత వరకు 8,000-9,000 rupees దాకా ఉంటుంది అనుకుంటున్నాను. దీంట్లో ఇది తీసుకుంటే బ్యాటరీ అండ్ మోటార్ మీద 8 years లేదా 80,000 kilometers దాకా అయితే వస్తుంది ఎక్స్టెండెడ్ వారంటీ. ఇప్పుడు దాకా చెప్పిన వారంటీలో చూసుకుంటే మీరు అబ్జర్వ్ చేస్తే కూడా ఎక్స్టెండెడ్ వారంటీ అనేది ఓన్లీ బ్యాటరీ మీద అయితే ఇస్తున్నారు ప్రతి కంపెనీ. బట్ సింపుల్ వన్ వాళ్ళు మాత్రం బ్యాటరీ అండ్ మోటార్ మీద వారంటీ అయితే ఎక్స్టెండ్ వారంటీ ప్రొవైడ్ చేస్తున్నారు. అది ఒక గుడ్ థింగ్, అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పటిదాకా చెప్పిన మోడల్లో బూట్ స్పేస్ విషయానికి వస్తే దాంట్లో కొన్ని మోడల్స్ మాత్రమే బూట్ ల్యాంప్ అయితే ఇచ్చారనమాట. ఎందుకంటే స్విగ్గీ, జొమాటో, ర్యాపిడో వాళ్ళు ఎప్పుడైనా సరే నైట్ టైమ్స్ కూడా డ్రైవ్ చేసేటప్పుడు ఆ బూట్ ల్యాంప్ అనేది చాలా యూజ్ అవుతుంది. ఆ మోడల్స్ వచ్చేసి బజాజ్ చేతక్ 350లో బూట్ ల్యాంప్ అయితే ఇచ్చారు. అయితే రిస్టా జీలో కూడా బూట్ ల్యాంప్ అయితే ఇచ్చారు. అదేవిధంగా సింపుల్ వన్లో కూడా బూట్ ల్యాంప్ ప్రొవైడ్ చేస్తారు, అది కూడా అబ్జర్వ్ చేయండి. అండ్ ఫ్రెండ్స్ చూస్తారు కదా ఇప్పుడు దాకా టోటల్గా 6 మోడల్స్ సంబంధించి
సో దీంట్లో నేను ప్రిఫర్ చేసే మోడల్స్ ఏవి అంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ వచ్చేసి నాకు వచ్చేసి రేంజ్ అనమాట ఫస్ట్ ప్రిఫరెన్స్. సో ఆ విధంగా చూసుకుంటే సింపుల్ అని వెళ్ళొచ్చు, లేదా టీవీఎస్ ఐక్యూబ్ ఎస్టీ 5.1కి వెళ్ళొచ్చు. ఈ రెండిట్లో చూడాలనుకుంటే మాత్రం నా సజెషన్ టీవీఎస్ ఐక్యూబ్ ఎస్టీకి అయితే వెళ్ళండి. ఎందుకంటే సింపుల్ అండ్ షోరూమ్స్ అనేవి చాలా తక్కువ ఉన్నాయి ప్రెజెంట్. సో షోరూమ్స్ పరంగా చూసుకుంటే ఐక్యూబ్కి అనేది చాలా ఎక్కువ ఉన్నాయి. మీకు ఏదైనా ప్రాబ్లం వచ్చినా కూడా మీరు తొందరగా సర్వీస్ సెంటర్కి వెళ్ళేసి మీరు రిపేర్ చేయించుకోవచ్చు. ఆ విధంగా చూసుకుంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ టీవీఎస్ ఐక్యూబ్ ఎస్టీకి ఇవ్వండి, తర్వాత ప్రిఫరెన్స్ అనేది సింపుల్ వన్కి అయితే ఇవ్వండి. ఇన్కేస్ మీరు నియర్ బై విజయవాడ కానీ గుంటూరు అటు సైడ్ ఉన్న వాళ్ళు అయితే మీకు ఆ చుట్టుపక్కల ఉంది సింపుల్ వన్ షోరూమ్ ఉంది, లేదా హైదరాబాద్లో షోరూమ్ ఉంది. సో అలాంటి వాళ్ళు సింపుల్ వన్ ప్రిఫర్ చేయండి ఫస్ట్. అలా కాకుండా దూరం ఉన్న వాళ్ళు అయితే టీవీఎస్ ఐక్యూబ్ ఎస్టీ 5.1 ప్రిఫర్ చేయండి. ఆ తర్వాత మిగతా ఎక్కువ ఫాస్ట్ ఛార్జింగ్ ఎక్కువ ప్రిఫరెన్స్ అనుకున్న వాళ్ళు, మీరు ఇంకా ఎక్కువ తిరుగుతాం ఫాస్ట్ ఛార్జింగ్ యూస్ చేసుకుంటాం అనుకున్న వాళ్ళు అయితే రిస్టాజీని యూస్ చేయండి. మీరు ఫాస్ట్ ఛార్జింగ్ కొంచెం అమౌంట్ అయితే పే చేయాల్సి వస్తుంది. అలా కాకుండా చేతక్ కూడా అబ్జర్వ్ చేయండి. చేతక్లో కూడా 950 వాట్ ఛార్జర్ ఇస్తున్నారు కాబట్టి సో అది కూడా కొంచెం ఛార్జింగ్ అనేది తొందరగా ఎక్కుతుంది. అది ఒక ఆప్షన్ అవుతుంది. లేదు మా దగ్గర బడ్జెట్ అంత పెట్టలేము అనుకుంటే ఓలాలో S1X ప్లస్ ఉంది, S1X ఉంది 4 కిలోమీటర్ మోడల్. సో అవి బడ్జెట్లోనే వస్తున్నాయి కాబట్టి అది కూడా మంచి ఆప్షన్ అవుతుంది. ఫ్రెండ్స్ వీడియో బిగినింగ్లో కొన్ని చెప్పాను అనమాట. ఏంటంటే సో ఇప్పుడు చెప్పే ఎలక్ట్రిక్ స్కూటర్సే కాకుండా కొన్ని ఎక్స్ట్రా కొన్ని బండ్లు కూడా చెప్తానని చెప్పేసి. ఆ బండ్ల విషయానికి వస్తే ఫస్ట్ బండ్ వచ్చేసి ఏథర్ 450X 3.7 కిలోమీటర్. సో మీ దగ్గర బడ్జెట్ ఏం ప్రాబ్లం లేదనుకుంటే ఆ మోడల్ కూడా వెళ్ళచ్చు, దానికి ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది. నెక్స్ట్ మోడల్ వచ్చేసి వీదా V2 Pro ఫ్రెండ్స్. సో ఇది కూడా ట్రూ రేంజ్ 110, 115 దాకా అయితే ఇస్తుంది 50 స్పీడ్లో. సో దీనికి ఏథర్ గ్రిడ్స్లో ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. అదేవిధంగా ఈ వీదా వాళ్ళకి కూడా ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది కాబట్టి సో ఈ విధంగా చూసుకుంటే అది కూడా బెటర్ ఆప్షన్ అవుతుంది. అది కూడా అబ్జర్వ్ చేయండి. ఇంకో మోడల్ వచ్చేసి రివర్ ఇన్ డిఫరెన్స్. సో దీనికి సంబంధించి కూడా దీంట్లో సీట్ లెంత్ అనేది చాలా పెద్దగా ఉంటుంది, బూట్ స్పేస్ ఎక్కువ ఉంటుంది, బూట్ ల్యాంప్ కూడా ఇస్తారు. ఆ విధంగా చూసుకుంటే ఇది కూడా ప్రిఫర్ చేయొచ్చు. బట్ ఏమంటే షోరూమ్స్ అనేవి అందుబాటులో అయితే లేవు. అండ్ అప్కమింగ్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ విషయానికి వస్తే సో బ్రిస్క్ ఆరిజిన్ ఉంది కదా, సో 4.5 కిలోమీటర్ మోడల్ ఎక్స్షోరూమ్ ప్రైస్ వచ్చేసి 1,39,000 రూపీస్ అయితే పెట్టారు. సో ఆన్ రోడ్ ప్రైస్ విషయానికి వస్తే 1,50,000, 1,55,000 మధ్యలో అయితే వస్తుంది. దీంట్లో కూడా 750 వాట్ ఛార్జర్ ఇస్తున్నారు. కనీసం 140 కిలోమీటర్స్ టూ రేంజ్ కూడా వచ్చే అవకాశం అయితే ఉంది. సో ఇది ఒక ఆప్షన్ అయితే అవుతుంది. అండ్ నెక్స్ట్ ఓలా విషయానికి వస్తే ఓలాలో అప్కమింగ్ మోడల్స్ ఓలా రోడ్ స్టార్ ఉన్నాయి కదా, సో అవి కూడా కన్సిడర్ చేయొచ్చు అనమాట. లేదా ఓలా S1 Pro Plus Gen 3 ఉన్నాయి, అవి వచ్చేసి 4 కిలోమీటర్ మోడల్ ఉంది, 5.3 కిలోమీటర్ మోడల్ ఉన్నాయి. సో ఇవి కూడా కన్సిడర్ చేయొచ్చు అనమాట. ఇవి ఎక్స్ట్రా మోడల్స్ ఇవి. సో ఫ్యూచర్ ఇవి ఇంకా మనకు అందుబాటులో లేవు కాబట్టి నేను డీటెయిల్గా అయితే వెళ్ళలేదు. ఫ్రెండ్స్ చూసారు కదా స్విగ్గీ, జొమాటో, ర్యాపిడోకి సంబంధించి ఎటువంటి ఎలక్ట్రిక్ స్కూటర్స్ కొంటే బెటర్ అనేసి వీడియో ఇది. సో నా వరకు అయితే నేను టీవీఎస్ ఐక్యూబ్ ఎస్టీ లేదా సింపుల్ వన్కి అయితే వెళ్తాను. సో ప్రైస్ అనేది దగ్గరగా 10,000 డిఫరెన్స్ ఉంది కాబట్టి ఈ రెండిట్లో ఏదో చూస్ చేసుకుంటాను. మీరు ఎవరైనా సరే కొనాలనుకుంటే ఏది కొంటారో కింద కామెంట్స్లో కామెంట్ చేయండి. ఆల్రెడీ స్విగ్గీ, జొమాటో, ర్యాపిడోకి సంబంధించి ఎవరైనా ఎలక్ట్రిక్ స్కూటర్స్ వాడుతుంటే ఏది వాడుతున్నారో కింద కామెంట్స్లో కామెంట్ చేయండి. మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది, ఎలా యూస్ చేస్తున్నారో కూడా కామెంట్ చేయండి. మిగతా వాళ్ళకి యూస్ అవుతుంది. ఇది ఫ్రెండ్స్ వీడియో ఎవరైనా సరే ఇంతవరకు చూసింటే మాత్రం చాలా లెంత్ ఉంది వీడియో, ఆల్రెడీ అర్థమైంది. సో ఇంతవరకు చూస్తే వీడియో అయితే లైక్ చేయండి నా ఫేవరెట్స్ నచ్చితే. అండ్ దయచేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.